ఈ పూట కార్యస్థానం వచ్చేసరికి ఈ సమయమైనది. సఖ్యం సాప్త పదీన ముచ్చట అన్నారు పెద్దలు. నేస్తమంటే చెడిపోనిది, కష్ట సుఖాలలో తోడు నీడగా నిలిచేదే స్నేహము. అందుచేతనే కాబోలు వేలకుడా మిత్రుడు ఒక వీసము జాగొనరీచనేని కాగాలిన పెళ్లి వాళ్ళ మది గంటలు వేయుచు చూకునేతను తాలిబి మాలి ఎల్లప్పుడూ ద్వారము వంగనే తానులాడును ఉద్వేలముగా వినందిగుడు వీణులు చీమ చిటుక్కుమన్నచో నేనేవేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోయేది అనుకుంటున్నాయా? గ్రామాంతరములకు కాదు కానీ గృహాంతరములకు పోయి పుట్టాడు పరాభవత వచ్చి. అదేమిటి నీకు పరాభవమా? నా పరాభవం చెప్పిందా నవ్వుదు మిత్రమా, నీ పరాభవంకు నేను నవ్వుదునా? నీవు నవ్వని కాదు, నా పరాభవం నీ పరాభముగా భావించుకోవడం కూడా యథార్థముగా. మన పట్టణమున చింతామణికి వేశ్యగల దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? వేశ్య మనము వినదగిన వృత్తాంతం ఆమెమి కలిగినయా? రూపములకు రంభ, వేశ్యలతో మాకేం పని? సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యా గర్భములకు మాత్రం మేరలేదు. చదువు రాని నేను సార్వభౌములను గుమ్మము త్రక్కనీయదు, కంతులైన నువ్వు కన్నెత్తి చూడదు. చదువు రైనా సన్యాసిని గౌరవించింది. అట్లయినా అది గర్వం కాదు మిత్రమా, మంచి గుణమనే చెప్పదగును. కావచ్చును, నాకు ఎందరు చెప్పినని వేశ్యల పట్ల విపరీత గుణమని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుని యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని ఇంటికి తీసుకుని ముందు దాని మేడ, దాని భాగ్యము, దాని సంపద, అబ్బా దీని మాటకి మిత్రమా, దాని సౌందర్యము చూచుటకు అబ్బబ్బబ్బబ్బబ్బా నా గుండు కళ్ళు ఏమి చూచుటకు సౌందర్యమయ్యా. పోనీ నా కన్నులు కూడా ఎదురు తీసుకుని నీ కన్నులేమి కర్మ, నిన్ను తీసుకుని పోవాలి కదా నా యత్నము. మిత్రమా, నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం మెరుగు తీసుకుపోగలతో నాకు ఈ పరాభము కలుగైపోయేదయ్యా. పాండిత్యం మెరుగా? అదెట్లు? నన్ను తీసుకుపోయిన మిత్రుడు పంచకావ్యమును ముగించి ప్రతాపరుద్యము చేపట్టిన వాటి ఒకటి అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టం తలపుతో నాకు కూడా దండమ పెట్టి ఆశ్రమం మంచి పనే చేసినది. అప్పటి వరకు బాగానే ఉన్నది, కానీ నా ముఖము వలన కనిపెట్టినదు, నా మాటల వలనే కనిపెట్టినది చెప్పజాలను. కానీ చటాలను ఒక శ్లోకము చదివి దీని భావం చెప్పునది చేయలేక శరము ఉంచుకొట్టింది. నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంత పెనుగులాడే, అతనికి కొనుగు పడినది కాదు. మమ్మ చూసి తక్కువ నవ్వినదయ్యా. అది అంటుంది విలువక ఆ శ్లోకం ఒక కాగితము రాసి ఇక్కడికి మీ సంగతి శాంతముగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా ఏం తేలగలదని ఆ కాగితము నా చేతి కాగితం కదా. అయ్యో ఇదిగో మిత్రమా, మిత్రమా, దేని భావం స్మరింపలేదయ్యా. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ చర్మాంగధారీ నచ సోమయాజి పుణ్యపధారీ నచ సోమ
నఖపో నమేగ స్ఫురించినదా మిత్రమా? ఇప్పటికీ కూడా కొరకు పడలేదయ్యా. అర్థము చెప్పేది మేము. వృక్షాగ్రవాసి, చెట్టు పై ఉండును, చెట్టు పై నుండు. నచపక్షి రాజ పక్షి కాదు, పక్షి మాత్రం కాదు. చర్మాంగధారి, చర్మము ధరించుండును. నచ సోమయాజి, సోమయాజి గాడు అంటే యజ్ఞము చేయవాడు కాదు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. 3 కన్నులు. నచ సోలపాని, శివుడు కాదు, శంకరుడు కాడు. మరి ఇంకేంటయ్యా? జలం ధరిత్రి, జలము కలిగి ఉండును. జలము కలిగి నాగటో కొండ కాదు, నమేఘ, మేఘము కాదు. కొండ కాదు, మేఘము కాదు. మొత్తమే నా తలకాయ అయ్యా. మిత్రమా, దీని భావము టెంకాయ అంటే నారికేలము, కొబ్బరికాయ. ఏమి కాయో కానీ మొత్తం మీద నా పొలకాయ పాడు చేసినదయ్యా. ఈ ముక్క చెప్పి వేసి వచ్చేటను దాని పడని పంచాయతీ స్టాపు నన్ను ఆశీర్వదించి 400 రూపాయలు బహుమతిచ్చారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. కీర్తిశేషులు అడ్డగారు నాగబాబు గారు నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు బహుకరణ చేశారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. నండూరు గోపాలం గారు 100 రూపాయలు బహుకరించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. నంది అవార్డు గ్రహీత డివి రావు గారు వచ్చే సంవత్సరం మీరు ఆయన హరిశ్చంద్ర కూడా ఆడించండి. హరిశ్చంద్ర ఆడతాడండి ఆయన, చాలా బాగా. సాటి కులస్తుడుగా నేను చెప్తున్నాను ఆయనకి. హరిశ్చంద్ర రేపు వచ్చే సంవత్సరం హరిశ్చంద్రుడిగా ఏంచి మీరు అందరూ ఉపరించి చాలా బాగా పడతాడు హరిశ్చంద్రుడు కూడా. అప్పుడు దాకా పొయ్యిలు రాజు వేసుకోకండి. సమయం ఎంత చల్లని పిల్లగాల్పులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో ఉల్లసమాడు ఆకాశము, వ్యూహములు పక్షి సంతతో మెల్లగా మెల్టదారు చిరుమేఘములు, అయ్యపరాజు రంగరాజిల్లడు సూర్యబింబము, వచింపగా శక్యమే సంధ్య సంపదల్ ఇప్పటికీ విద్యామహిమ వెల్లడైనది. ఎట్లా కోటీశ్వరుడు సైతము దాని ఇంటి చుట్టూ తిరిగి లెక్క చేసి చింతమని నా వెంట కుక్క ఇచ్చటిగా మిత్రమా, నా తండ్రి గారు వచ్చు సమయం కూడా ఇట్లు అమ్మో ఎవరన్నా కానీ గత జన సేతు బంధన బిందెలకు ఓహో, ఈమె సౌందర్యం, ఈమె గనికయ్య లేక చక్కదనముల కనికయ్య, రెప్పలుదినను చరిత్రిని పాదములంతకుండినను
తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో ఎటల్చో ఈ కప్పుర గంధి పట్ల భ్రమ కల్గకపోవునే ఆలకింపలేదు ఇప్పుడమందే ఇట్టి జలజేక్షణయున్నదటంచు ఎన్నడు నే ఆలకింపలేదు నే ఆలకింపలేదు. అయ్యా దండములు దండములు తమ అనుజ్ఞనందకయ్యే తమ సన్నిధానములకు ఇచ్చేసిన నా సాహసమును మనింతురుగాక. దానికేమి మీరు విద్వాంసులుగా క్షమింపుడు, నేను కూర్చుండేటకు రాలేదు. నాకు కొన్ని సందేహాలు ఉండి అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను. అట్లయినా వారిని అవశ్యముగా వినిపింపు. చిత్తము అన్నింటికంటే నువ్వు చిత్రమైనది ఏది? ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ఏది? ప్రకృతి. అత్యంత భయంకరమైనది ఏది? అత్యంత భయంకరమైనది సంసారము. మనలను ఏది విడిచినను విడువనది ఏది? ఆశ. నేను చెప్పనా? చెప్పండి. కాబోల పూలు అమ్మడి దెయ్యం. అనుభవం. మనం ఏది విడిచిన విడినది ఆశ. ఎట్టి దారిద్ర్యములు ఎందులో సుఖపెట్టగలుగునది? తృప్తి. అన్నింటికంటే నువ్వు బలమైనది. మానవుని యొక్క అవసరము. అన్నింటికంటే నువ్వు సులభమైనది. అన్యులకు సలహా చెప్పుట. అన్నింటికంటే నువ్వు కష్ట సాధ్యమైనది. తన తప్పు తాను తెలుసుకున్నట్టు. పాపములన్నింటినీ పరిహరింపజేయగలిగినది ఏది? పశ్చాత్తాపం. సహబాష్ సహబాష్. నా ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన మహానుభావుని నా భాగ్యవశమున ఇన్ని రోజులు చూడగలిగితే మహానుభావ చంద్రులకు నూరు పోగువలే నీ అభివృద్ధికి పండితులకు ఈ అంగుళైకమును స్వీకరింపము. నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడిగదను, దానికి ఉత్తరం వసంగి నాచే నీవు కూడా బహుమానం ముందుము. అవహితనాలై ఉన్నాను. మిత్రమా పడి చెప్పు. జాగ్రత్త జాగ్రత్త. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే తొలి ప్రేమలో బలముందిలే అది నీకుందే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. విడలేను ఊపిరి కూడా
గుసగుసలు గుసగుసలాడే తన హృదయములో గుసలాడే పడేద్దామనేనా మీ నాయన గారయ్యా బాబు, నువ్వు చేసే పనికి పడేస్తావా? మీ నాయన గారు అయితే నేనేం చేయనయ్యా? మీ నాయన గారు వచ్చేసానయ్యా. మా నాయన గారు అయ్యో అట్లయినా చింతామణి పెద్దదారం తీసుకుని పొమ్ము, నేను ఇట్లా పోయి మా నాయన గారిని కలుసుకున్నది. చింతామణి నీవు ప్రాజ్ఞురాలవు, ఇందులకై అన్యదా భావింపుగా దానికేమి మరలంపి మీ పునర్దర్శన లాభమునకు అవకాశం వచ్చినది కదా. అట్లేగుగాక. మీ నాయన గారయ్యా. ఏం చేస్తున్నాను చెప్పండి. ఆ చేతిలో పట ఏమిటి, కను సైకిల్ ఏమిటి? ఆ కనుసైగులు ఆ చేతులు అన్ని ఆయనకే. ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ ఉండగానే అంటే మీరు ఇక్కడ ఉండగానేగా మిమ్మల్ని మీతోనేగా వచ్చింది, నేను మీతోనేగా వచ్చింది. ఎంతో ఆప్యాయతగా తీసుకురమ్మన్నావా? తీసుకొచ్చాక చేతిలో పుటం. అబ్బా ఎంత కుళ్ళుందండి కడుపులో మీకు. ఇలా రండి. ఏమీ చేయకుండానే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండానే 40 లక్షల కోట్ల రూపాయలు ఊరికే వస్తాయా? ఊరికే వస్తాయా? ఏమండి అంటే నాకెంత ప్రేమ. నన్ను అనుమానించవచ్చా మీరు? ఏం చేయను, అప్పుడు జరిగే పరిస్థితి వేరు. ఇప్పుడు జరిగే పరిస్థితి అదే, అప్పుడు జరిగే పరిస్థితి అదే. నువ్వు చెప్పితేనే అర్థమైంది. రండి వెళదాం. అవును, వీడు మిత్రమా అంటూనే ఉన్నాడు, ఒక నేత్ర వేస్తూనే ఉన్నాడు, పాచిక పారినట్లే. కానీ వీరు చూపులో వీరు వాడకమ చూడ నా గుండె ఈ ప్రొద్దు నేను ఒక అందగాని చూశానే, అందుకేనాక ఎంత హుషారుగా ఉన్నావు. అవునే చెప్పనా? నవమన్మధుడే అతి సుందరుడే కేవల చిరునామీడు చెల్లి అతడే నా వాడు ఉళ్ళే నా వేసుకు తనగాడు ఈ రాఘవుడా ఈ రాఘవుడా ఈ వేసుకున్నాడు అక్క ఎవరేగాడు దోచాడు. ఆగవే ఎవరిదా గార్దం సోనం? ఆహా సుబ్బారావు గారా? ఏమిటి మీకు మీరే కొట్టుకుంటున్నారు? వన్స్ మోర్. మీకైతే ఎవరో ఒకరు కొడతారు. ఏంటి కొట్టేది? మాకెవరు కొడతారు? అందుకే సంతకాడు ఒక ఆయనకి వచ్చా 100 రూపాయలు కొట్టమని. కొట్టాడా? కొట్ల మా పక్కన కొట్టాడు. మంచి పని చేశాడు. నాకే కొడతాడు. పెట్టుకున్నా ఏంటి ఉల్లిపాయలు కొట్టా? కాదు, చింతపండు కొట్టు. ఎప్పుడు కొట్లు గొడవ 2 గొడవ తెలియదు వీళ్ళకి. అసోసియేషన్ ఏంటి పోలీస్ స్టేషనా? కాదక్క, రైల్వే స్టేషన్. ఇదండి సంగతి. పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుకు రైల్వే స్టేషన్. ఇది తప్ప ఏమి తెలియదు వీళ్ళకి. బందర మచిలీపట్నం బృందావన్ ట్యాక్స్ లో పెట్టుకున్నాం. బందర మచిలీపట్నం రెండు ఒకటే. ఎవరన్నారు? ఎవరైనా అదే అంటారు. మొన్న సునామీ వచ్చినప్పుడు విడదీశారు. ఎందుకోసము? బందర ముసలాళ్ళకి మచిలీపట్నం కుర్రాళ్ళకి. అబ్బా అందులో నాటకాలు బోటకాలు రికార్డింగ్ నీకు చేసుకున్నాం. నాటకాల పేర్లు చెప్పనా? చెప్పండి. ఈ రాత్రికి రా, మీ ఇద్దరికి ఒక్కసారి పెడతా. ఈ నాటకం పేరేది చండాలంగా ఉంది. బాలేదు. ఇంకోటి చెప్పనా? చెప్పండి. తల్లి పుష్పవతి పిల్ల గర్భవతి. తల్లి పుష్పవతి ఏమిటి, పిల్ల గర్భవతి ఏమిటి? ఇది నాటకం పేరే. చండాలంగా ఉంది. ఇది బాగా ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే ఎక్కడి చూస్తారు. నాటకాల పేరు ఇలా ఉంటే బాగాలేదు. ఇంకో పాట పాడమంటారండి. అదైనా బాగుంటుందా? రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు
ఇప్పుడు వరకు చూడలేదు, ఇంత ముందు చూస్తే వాంతి వచ్చేది, ఇప్పుడు భ్రాంతి పుట్టేలాగా తయారైంది. 10 రూపాయలు ఇమ్మంటే ఏమో కానీ చేతులేస్తే సరసం మాత్రం ఆడతావు. గాజురా వారానికి ఎన్నిసార్లు వేయించుకుంటా? ఎన్నిసార్లు ఇచ్చారు మీరు? ఎన్నిసార్లు ఇచ్చారు? ఇదండి సంగతి. గాజులోడు కనపడటం చాలు, పిలవటం పిసుకుకోవడం. గాజులోడు కనపడతాడా? ఇంత కమ్మడేసి కూర్చోబెట్టి పిసుకడా చెయ్యా. బావగారు ఇప్పుడు మేము ఆమెను పిలవట్లేదు, మేము బిస్కిచ్చుకోవట్లేదు. మేమే షాప్లకి వెళ్ళి మా సైజు మేమే చూసుకుని వేసుకుంటున్నాం. అంతే కదా, ఆన్లైన్ షాపింగ్ అంటే సెల్ఫ్ సర్వీస్. డబ్బులు ఇచ్చి ఆడి చేత వేసుకున్న కంటే మీ సైజ్ చూసి మీరు వేసుకోవడం కరెక్ట్. రెడీ క్యాష్, రెడీ క్యాష్. చిత్ర, ఈ ప్రొద్దు మీ బావగారు రూపాయల వాన తుంపర తుఫాన్ కురిపిస్తున్నారు. చిత్ర కండిషనే, పై జేబులే కావాలా పక్క జేబులే కావాలా? పై జేబులు ఎంత ఉన్నాయి, పక్క జేబులు ఎంత ఉన్నాయి? చోటు తెలిసి దగ్గర రేటు చెప్పదు. పై జేబులకు నా చేతికి వచ్చినన్ని, పక్క జేబులకు నీకు ఇప్పుడు పట్టినన్ని. తీసుకో 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 తీసుకో. ఏమైంది ఆ చేతికి? ఏం జరిగింది? ఆ ప్యాంట్లో ఏంటి జేబు ఏమో జరిగింది? మెత్తగా తగిలిందా? ముండా అగ్గి పెట్టే ముండా. కానివ్వండి. కురిసింది వానా నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడు నాకు తెలకుండా అయిపోయింది. 10, 75, 100 మీ బొంద. ఈ బొంతలో నుంచి వచ్చిందా 100? తీసుకోండి. ఎవరు తీసుకునేది? డబ్బా. శ్రీ మహాలక్ష్మి నాలుగు కింద పడవేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందా? అట్లో పెసరు అట్లమ్ముకునే గతి పడుతుంది ఆఖరికి. ఎవరు? నీకే. నేను అట్లా అమ్ముకుంటానా? అట్లా అమ్ముకుంటాను. అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవుతాను. దండాలండి సీఎం గారు. నేనే కనుక సీఎం అయితే చెరువు 100 ఎకరాలు పోరంబోకు వచ్చాను. పంట మాది, పొన్ను మీది. నాకేం అక్కర్లేదు కానీ ఆ డబ్బులన్నీ తీసి మర్యాదగా నా చేతిలో పెట్టండి. ఇలా మేమే తీసి పెట్టాలా? ఏమండి, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మేము వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. అంత మీ ఇష్టమా? అవును. మా ఇష్టాలతో పని లేదు. మాకు ఇష్టం లేకపోయినా తీయాలి. అసలు మీకు వేసేదాకా తొందర, తీసేదాకా తొందర. అప్పుడు దాకా అన్నారు, తీయి అన్నారు. నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను దీనంతే. తీయరా? నేను తీయలే. పక్కనుండగా మక్కన తీయనండి. మీరేమన్నారు? నేనేమన్నానండి మిమ్మల్ని? మీరేమన్నారు? అలా అన్నారా? నేను మాత్రం ఏమన్నాను? తీయను అన్నా. ఏమండి, నా అవస్థ మీరు అర్థం చేసుకోవట్లా. ఏమిటి మీ అవస్థ? గుర్రం వంగటానికి బాధపడదు, మరి దేనికి బాధపడుతుంది? పచ్చిగడ్డి పీకడానికి బాధపడుతుంది. అధిగమించిన శరీరం వంగటం కష్టంగా ఉంది. ఎలా తగ్గుతుంది? బావగారు, ఆ స్టమక్ మొత్తం తగ్గిపోయి మీకు 6 ప్యాక్ రావాలంటే నేను చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. చెప్పు. మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందో? మార్నింగ్ వాకింగ్ నా చిన్న డౌటే. మార్నింగ్ చేసే వాకింగ్ తగ్గదు ఇది. రాత్రి పూట చేసే బ్యాటింగ్
ఏంటి ఇద్దరు కలిసి కొట్టేస్తున్నారు? మా ఇష్టం. మీరు ఎంతసేపు అన్నా కొట్టండి, ఆఖరులో అరగంట టైం ఉంటే చీకట్లో నేను కొడతా. ఏ వెలుగులో మీ వల్ల కాదా? వెలుగులో కొట్టలేదు, వీక్నెస్. తీసేయమంటారా? అబ్బాబ్బా, ఆ సూపులే నాకు వచ్చిన దగ్గరికి, ఆ సూపులే సూపులతో గుచ్చి గుచ్చి నీ కళ్ళు పేలిపో. నీ జీను పెట్టు చూసి బుల్లము, నీ సైకిల్ చైలు చూసి బుల్లము, నీ జీను పెట్టు చూసి బుల్లము, నీ సైకిల్ చైలు చూసి బుల్లము. ఏంటి అంత నీరసం అయిపోయారు చివరికి? మరి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ నీరసం అయిపోతారు, అన్ని పోతాయి కూడా, వస్తువులన్నీ పోతాయి. తీయమంటారా? తీయండి. ఏంటా శబ్దాలు? నాకు ఒంగునేటప్పుడు సౌండ్ అలా వస్తుంది. ఒంగునేటప్పుడు కూడా శబ్దాలు వస్తాయా? వస్తాయి. ఈ రే నీవు నేను ఎలాగైనా కలవాలి, నేల పైన నిలవాలి. ఈ రే నీవు నేను ఎలాగైనా కలవాలి, నిన్నిలోని దారులు రెండు నేల పైన నిలవాలి. ఏ రాజీ రూములోనా, ఏ రైలు భోగిలోనా, ఏ గడ్డి వేదిగాడ, ఇంట్లో ఎలాగ కలనవద్దు. మీ అమ్మ మనల్ని మన కలిసే ప్రదేశాలు అయ్యా. చేగో వెంకటేశ్వర గారు నన్ను నా కళను మెచ్చి నాకు 200 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలిగజేయాలని కళాకారులు, పూజలు, పెద్దలు మమ్మల్ని అభిమానిస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ రాజగోపాల్ స్వామి ఆశస్సులు వాళ్ళ ఇంట నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవస్థ అదే ఆనందం మీదన్నమాట. ఈ రోజు తీయండి. ఏమంటారా? తీయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మీరు సిరి సిరి మూవలు పలికించనా అయిపోయిందా? ఏంటో మీరు మెచ్చుకుంటారని ఎక్స్ట్రా చేసేస్తారండి, ఏలాడి పడిపోతున్నాను. చాలా తీయండి. తీసేయమంటారా? ఎక్కడ శబ్దం వచ్చింది? ఈ ఫ్యాన్ వర్స్ట్ గా బరస్ట్ అయింది. మీది నిజమే, చెయ్యి లోపల పోతుంది. పిన్నేసి ఉండేవిలే.
పిన్నిసి లేవు బావగారు. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, పిన్నిసులు లేవు. మా అమ్మ దగ్గర దెబ్బలు ఉంది, తెమ్మంటారా? గుణపుంట పడరా నీ అమ్మ కడుపులు మాడాలి. పిన్నిసులు పెట్టుకోరా మీరు? బావగారు అంటే ఒకసారి జిప్స్ అబ్బా చిప్స్ పిన్నిసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయని. అవి గుచ్చుకుంటాయని మా అమ్మాయి పెట్టుకోవద్దు చిత్ర. అన్ని బుక్స్ అండ్ చిప్స్ పిన్నిసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయని పెట్టుకోరా? ఏదో ఒకటి అయితే సెప్టిక్ అయ్యి పెట్టుకోరు మీరు, చూసి పెట్టుకుంటారు సెప్టిక్. సర్లే వెనకెళ్ళక 3 రోజులు లేకుండా. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నారాయణ. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నారాయణ. నాయన నాయన నేను ఎందుకున్నాను పక్కన? మా అక్క చెప్పి మీద ఏగ కూడా వాళ్ళకుండా బాగుంటుంది. చెయ్యేసావు డబ్బిచ్చాను, చెయ్యేసావు డబ్బిచ్చాను, చెయ్యి డబ్బిచ్చాను, చెయ్యి డబ్బు 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 డబ్బిచ్చాను. డబ్బిస్తే మేము చెయ్యేస్తావా? డబ్బిచ్చాడు చెయ్యడా? ఎందుకు వేస్తాడు? డబ్బిచ్చాను కాబట్టి. ఏంటి ఇచ్చాను ఇందాక నుంచి ఓ ఇదైపోతున్నాయి. ఈ మాత్రం దొరికారా? ఈ మిడిచిపోటు మీకు ఎంత పెడితే సరిపోతాయి. ఎంత పెట్టారు? నచ్చినోడు పెట్టకపోయినా బూటుగానే ఉండదు, నచ్చినోడు ఎంత పెట్టినా లోటుగానే ఉండదు. నా కోసం ముస్తపోయి ఉండి రమ్మని తిమ్మరబంతికి మీకోసం ముస్తాబు. భవానీ శంకరం గారిని ఇంకొక మాట అన్నారు పళ్ళు బావగారు. ఎందుకు అనవసరంగా మా అక్కకి చీవట్లు? ఏంటి వాడినంటే మీ అక్క కోపమండి. మీకు సీక్రెట్ చెప్తున్నారండి. చెప్పు. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్. అవును, ఇదండి సంగతి. టీవీ నాది, రిమోట్ ఆడిది, కారు నాది, డ్రైవర్ ఆడు, అంతే. సొమ్ము నాది, శోభన వాడిగా. లవ్ అంటే లవ్, దాని లవ్ అంటారు. ఏమంటారు? ఒంట్లో కొవ్వు అంటారు. అబ్బా ఆడి దగ్గరే ఉందా, మా దగ్గర ఏముంది? డబ్బు డబ్బు డబ్బు. ఆ మాటకు వస్తే ఆడికంటే ఎక్కువ నాకే ఆస్తి. వాళ్ళు ఎంతవరకు తీసుకోండి, మీ అమ్మని పంపడి చెక్కిస్తా. చేతులు ఎక్కడ మీ గుండెల మీద వేసాం? గుండెలు వేసేస్తే ఎలా ఉంది మీకు? హాయిగా ఉంది. మరి హాయి మీరే కదా పంచుకోవటం, మేము కూడా పంచుకోవాలి కదా. చేతులు కూడా మీకు మీకో యాక్షన్, మాకో యాక్షన్ ఉండదు, అందరికీ ఒకటే యాక్షన్. చిత్ర బావగారి కోసం లోపలికి వెళ్ళి అవును అవును ఏది కొరనాటి కోకేది ఏమండి దానికేసి రంగాలేవి నీకు చీర తీసి దుప్పట్లేవి నీకు లంగా తీసి పెట్టా, మీ అమ్మగా దుప్పటి తీసి పెట్టా. ఎప్పుడు ఎక్కడ ఎలా 3 తీసి అడమే పెట్టానండి. ఈలో మైసి వచ్చినట్టు చావంటే చావద్దు, బతుకుంటే బతుకు. పాపం ఏమైందండి మీ నాన్నగారికి? జబ్బు చేయండి. జబ్బు ఎన్ని రోజులు బట్టి? 4 రోజులు ఉంది. బాగా చెప్పాను, పచ్చి అబద్ధాలు అక్క. పొద్దున్నేగా మా అక్క, నేను, మా అమ్మ అక్కడ రాజగోపాల స్వామి ఆలయంకి వెళ్ళామా దర్శనానికి. వెళ్ళాం. అక్కడ మీ అయ్యగాడు వచ్చారు, మీ డాడీ, మీ నాన్న వచ్చి మా అమ్మకి అండ్ అలా సైగ చేసాక గుడి వెనక లేకపోయి గంట సేపు మాట్లాడారండి. లేదు మా అమ్మ చేత మా అమ్మాయి మీ అయ్యి చేసిన ఇద్దరు సైకిల్ చేసుకున్నారు. అంతసేపు గుసగుసలాడారు. అవును, పెద్దోడు కదా, ఎక్కువ టైం గుసగుసలాడతారులే. అరే ఒంట్లో బాగోలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడి వెనకెళ్ళి మీ అమ్మ మాయ గుసో 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 అన్నారా? అవును. ఆ గుసా గుసాలో తెచ్చిపడింది ఈ గస. ఏమైంది? అక్కడి నుంచి రావడం ఉన్న కొడుకు మార్చవెక్కాడు. మీరు ముగ్గురు చూడటం వాడు బతికి పట్టుకట్టమనా? నాకు చిన్న డౌట్ అండి. రోజు మీరు మంచం దేగడం కానీ మంచం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఏమండి చల్లాయి చిన్న డౌట్ వచ్చి తీర్చేస్తాను, మీరు కొంచెం అలా జరగండి. ఏంటి మీ ఇంటికి వచ్చేవాళ్ళు మంచం ఎక్కుతున్నారు, నేను మాత్రం గుడివాడి నుంచి వచ్చాను, డబ్బు ఉంగరాలు ఇస్తాను, మంచం ఎక్కలేదు. నువ్వు ఎక్కమంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే సిమెంట్ ఇసుక లాగా, నిరుద్యోగం పేదరికం లాగా, డాక్టర్ పేషెంట్ లాగా, పోలీసు ఖైదీ లాగా, వ్యభిచారం ఎయిడ్స్ లాగా కలిసి మెలిసి ఉండాలి. 2 ముక్కల్లో ఒక పాట పాడమని. 2 ముక్కల్లో ఒక పాట. సరే డబ్బు లేదని ఆలోచించద్దు, మా ఇంటికి చక్రాలను వచ్చేసి మీ ఇంటికి డొల్లించుకొచ్చేస్తా.
మొహం చూడు మొహం బాగుంది చండాలంగా ఉంది బాగుంది చండాలంగా ఉంది కలవాలి నేను గెలవాలి లేదా మీ అమ్మ ఉండ అసలు రాదులే అమ్మండ మన కరోనాలో చచ్చిపోయింది ఉండ రాదు అమ్మండ కరోనాలో చచ్చిపోయింది లేకపోతే నేనే చచ్చిపోతాను వచ్చేసావా అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం మంచి మూడు సరసం అంతా పాడు చేసింది మొండ మహా నాయకులు చచ్చిపోతున్నారు ఈ ముండ మాత్రం సాగు రావట్లేదు ఎలా ఉందో చూడండి సెల్ ఫోన్ టవర్లా కనపడుతుంది మొండ ఈడి అమ్మ కడుపు కాలని వీడికి తల్లి పిల్ల చాలా తెలియట్లేదట అండి అంకితం అట నాకే అంకితోడు మంచి మూడులో వస్తే ఎలా తెలుస్తుంది ఇదండి ఈడు అర్థ అయిపోయింది వీడి పని కూడా అంతా అయిపోయింది ఏంటి అయిపోయిందా ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తే ఉంటది ముండా పక్కన ప్యాడేసి ఎత్తుకున్నది మొండ కూడా తెలియక ఆ గుడ్డలప్ప ఒక్కన 50 లేదండి ఆ బట్టలు కూడా మహానుభావుడు ఆ శివాలయం చైర్మన్ గారు సీన్ గారు ఇంటి దగ్గర తెచ్చుకుని ఆరబెట్టుకున్నాడు ఈడు తెచ్చి దొడుకున్నాడు ఈడు ఒంటి మీద బట్టలు చూశాడు సీన్ గారు నా దగ్గరకు వచ్చాడు సుబ్బారావు గారు ఒంటి మీద బట్టలు మాయండి శ్రీహరి గారు అయితే పట్టుకెళ్ళిపోతాను ఉండన్నాను ఈడు ఎప్పుడు దిగుతాడో పట్టుకుపోతాను సీని గారు చెప్తాను సీని గారు ఎప్పుడు వెళ్ళి పడుకుంటాడు వెళ్ళిపోతాను ఈడు సీని గారు నా కోసం చూడలేదే ముండా ఇప్పుడు వెనక 7 సార్లు వచ్చాడు ఉంటాడు ఎప్పుడు తొందరగా ప్రోగ్రామ్ అయిపోద్దాన్ని చీకటి బజారు లేకపోదామని నీ కోసం చూస్తున్నాడు ఉంటాను ఇదంతా గడ్డి పెడతారు కుక్కోవటం ఆ తిందు వేరేదాన్ని తిందు ఎంత పెట్టాలి డబ్బు పెట్టు పెట్టుకుంటా ఎంత పెట్టాలి మీకు పెట్టింటే పోలవరం ప్రాజెక్టు పెడితే ఎప్పుడో పూర్తి అయిపోయింది మొండని అచ్చం బందరు పిచ్చోడా తయారయ్యాను ముండా నువ్వు లేవు ఎడారిలో ఒంట్లాగాను మొన్న మా పిల్లలతో సరదాగా అన్నారట ఏమండి సుబ్బారావు గారు మా అమ్మ మీ పెన్ను ఒకసారి మంది అన్నారు వీడు అంటాడట మీ అమ్మ కాగితం పెట్టరా నా పెన్ను రాస్తానంట చిచ్చి నా కాగితం రాతే సరదా పడుతున్నా ఉంది నల్లింకెళ్ళిపోయి ఎర్రింకొచ్చి చస్తాడు మొండా కొడుకు అనుకుంటున్నాడు ముండఖాను నీ కాగితం మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కార్బన్ పెట్టి మరీ సంతకం పెడతాం అమాయకులంగా అదే అనుభవం ఉంది ముండ ఆస్తి పోయినా సరే మహేష్ గారు కాగితం పెట్టి రాసేస్తాడు వీడు చూసుకోకపోతే ఆ కార్బన్లకు కూడా కన్నాలు ఉంటాయి ఎవరుకున్నాడా అని వీడి అమ్మ కడుపు కాలని జేబులో 2 చిల్లర డబ్బులు వేసుకొస్తాడు మా పిల్ల దగ్గరికి నీ కారు కొంటా నీకు అది కొంటా నీకు ఇది కొంటా వయసు పేరు ఊపు దగ్గర ఉండదు వీడిని బయటికి నెట్టేసి డబ్బు పెట్టేవాళ్ళు ఎవరినైనా కొత్త వాళ్ళని చూసుకోవాలి అయినా లేకపోతే మేము ఎట్లా పడుతాం ఉండగా ఆరాటం పోరాటం ఎప్పుడూ అయిపోయింది ఉండగా బాబు గారు ఏమి దుప్పట్లు బాబా మాట మర్యాదగానే ఉంది గొడవ గుడిచేది కానీ మూడో మర్యాద దుప్పట్లు ఏమంటే ఈ పక్క నుంచి ఆ పక్క పోతాయంటే ముండ అల్లుడు గారు ఏమండి దుప్పట్లు మనకింత మర్యాద ఏదో నల్ల ముందు కుదినేసిందేమో ముండ మర్యాద అంటే ముండా కొడుక్కి నల్లమంది అంటే గుర్తొచ్చిందండి మొన్న వచ్చినప్పుడు అన్నాను అల్లుడు గారు పెద్దదనం వచ్చేసింది సరిగ్గా నిద్ర పట్టట్లేదు కొట్లో నల్లమంది ఉంటే పంపించండి అని పంపిస్తానని తాటికి ఎంత పంపేటండి అది నల్లమంది అయితే కదా తాడిమల చెరువులో మట్టిలో ఉంది మొండ నీకు తాటిగా అంత శుద్ధ కాదు ఎంత తిన్నా మత్తు రాదు నిద్ర పడదు తాటిగా అంత శుద్ధ కాదు టన్నులు పంపించాలి నీకు అప్పుడు ఎక్కుద్ది నల్లమంది పంపేయండి నల్లమంది కాలాన్ని ఒరే సుబ్బయ్య అమ్మని అమ్మ నువ్వు అరే అంటే ఎవరన్నా నిన్నేవిడ్రా నీ బాబుని అన్నాను ఏమని రాని నీ తాతని అన్నాను ఏమని రాని నీ ముత్తాతని అన్నాను ఏమని రాని నువ్వు లెక్కరా డబ్బా నన్ను పట్టుకొని ఎవరు అంటావు ముండా మా కులం ఇటువంటి గొప్ప తెలుసా ముండని మన దేశ శాంతిపై ప్రాణాలు అర్పించిన గాంధీ తాత
దండం పెట్టుకోకుండా పాపాలన్న పోతాయి. మేము ఎప్పుడో పెట్టాం. ఆయన యావత్ భారత జాతిని ఏకత్రడిపై నడిపించి అహింసాయుత మార్గంలో మనకి స్వాతంత్రాన్ని సంపాదించి అందరినీ అన్నదమ్ముల్లాగా అక్కజల్లా బతకమన్నారు. అలాంటి మహాత్ముల పేరు ఎన్నిసార్లు అయినా తలంచి తప్పులేదు ఆయన. మీరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా బతుకుతున్నారా? బాగా బ్రతుకుతున్నావు. కనపండుల మామ బావారు తప్ప రెండు మన రాష్ట్ర అవతరణకై అశుభులు వాచిన పొట్టి శ్రీరాములు మావా పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష మనకు ప్రత్యేక ఆంధ్రప్రదేశం తెచ్చి అందరినీ అన్నదమ్ముల్లాగా అక్కజల్లా బతకమన్నాడు ఆయన. నా నోటితో తరుతున్నాను అనుకున్నావు ఆయన్ని. వచ్చి ముండ నా నోటితో కాదే, ఈ చోటులోనే తలగొడతాడు గొప్ప వాళ్ళ పేర్లు. ఎందుకు తెలుసా? గొప్ప వాళ్ళ పేర్లు గుళ్ళు గోపురాలు తలవాలి కానీ గుడిసేడు దాన్ని గుడిసెన్న కాదు. ఈనాటికి వీధి వీధిని నిత్యవసర సరుకులు విక్రయించడి వారు నేను మాత్రం కాదన్నాను. తులసి మనవులు గంజాయి మొక్కలకు పుట్టారనుకో నన్ను పట్టుకుని అంటావా? ఇక్కడ నా వాళ్ళు పరువు కావాలి ముండా. నీ పరువు పది నాగేంటి ముందు బయట ముండా. నాకు తొందరగా కోపం రాదు. వస్తే 1-2 తీసేయారు. ఏంటండి ఎలా తయారయ్యాడు కొబ్బరి సీన్ గారు? మీ అన్న చూసుకున్నా నా దగ్గర తొడగొడుతున్నాడు ముండా కొట్టు. ఏ మొత్తం మా వాళ్ళే ఉండని అది సిగ్గులేదంటే ఆడదాని దగ్గర తొడగొడుతున్నాడు. నువ్వు ఆడదానువా? తొడగొడతావా? కొడతావా? ఈడేదో కొట్టాను కొట్టలేను. ఇంతలా మగోడు ముందుంటే తొడగొడతావా? నువ్వు మొగడు అని నీకు నువ్వు అనుకోవాలి మరి. అసలే గుడ్డిదానివి. ఒకసారి కొడుకోపోయి ఇంకోసారి కొడుకుంటే అడపదల పోయి వ్యాపారం పనికి రాకుండా పోతాముండా. నేను ఎక్కడ కొడతా అక్కడ కొడతావా? నువ్వు ఎక్కడ కొడతా అక్కడ కొడతావు. అలా కొడతా కొట్టాలో చూడు. ఏడు మీదకి వస్తాను. నీ అంతస్తు నా అంతస్తు ఏంటి? ఏంటి బోర్డు నీ పొజిషన్ ఏంటి? పొజిషన్ ఏంటి? అబ్బా ఏమి కనపడతాను. పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది, పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ నీది మొండా. ఏమిటి ఆయన పొజిషన్ లో ఫ్యామిలీ నీది? అవునా? పొట్లాలు మోసుకునే పొలం. ఓ ఎస్. నాకు పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ కాదు, పొట్లాలు మోయించుకునే ఫ్యామిలీ. ఎవరు మోసారు? అదిగో డాగర్ సీర్ గారు అక్కడి నుంచి బస్తాలు మోస్తున్నాడు వెనకాల. నువ్వు అనేక సార్లు మోసావు. మా అమ్మాయి మేళానికి వచ్చి మెదలకండా పడుకుంటే దాని కాళ్ళు పిస్తుంది గోలు బాలిచ్చేసావు. వేడి నేతి పుట్టగాలు తెచ్చావు. అవును. మా అమ్మాయి తన దగ్గర కూర్చున్నావు. ఓకే. అమ్మ బాబు అంటూ దాని బతిమలతో తినిపించావు. వాళ్ళకి వీళ్ళకి చీట్లు మోసావు. మా అమ్మాయి చీరలన్నీ ఉతికావు, మడత పెట్టావు. అదే బతుకు పుస్కి ఇవన్నీ మొండెప్పుడు చూసింది? నువ్వు చేస్తున్నప్పుడే నేను కిటికీ కన్నా చూసాను. మొండకారు కిటికీ కన్నాలోంచి చూసావా? కాపలా ఉన్నామనుకున్నా కానీ కనిపెడతాం అనుకోలేదే. అమ్మ బాబోయ్, కనిపెట్టకపోతే మా ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి ఏదో అమ్మాయిలు నమ్ముకునే వాళ్ళం కాదు, అమ్మాయిలు ఆదరించే వాళ్ళం. ఆదరించగలడు. ఏ కిటికీలో చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయింది. కాళ్ళే పిసుకొని మిగతా కూడా పిసుకొని చూడలేదు. రైట్. లవ్ అఫేర్స్ అనేకం చేసుకుంటావు. నీకేంట ఈర్ష్య, నీకేంట ద్వేషం, నీకేంట మంట. ఏంటిది బొంద? అదే నీ బాధ. నీకు పెట్టలేదనా, నీకు తెప్పించలేదనా, నీకు పిసుకలేదు. నాశనం చేస్తాముండా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపిస్తా. నిన్ను కూడా పంపిస్తాను. మళ్ళీ తారు రోడ్డు పక్కన తాటాకులు పాకేసుకొని ఈతాకు చాపెట్టుకొని పావలా టికెట్ ఎట్టుకోవాలి. మొండా నీది ఒక బతికేనా మొండా. వీడి అమ్మ కడుపు కాల ఎంత మూసాడండి జెర్సీ పేడేసినట్టు. అమ్మాయి ఇదేంటి ఈడు మూస్తే ఎలక సచ్చిన అవసరం వస్తుంది. మొఖం గడికి 6 రోజులైంది. పేస్ట్ కు డబ్బులు లేక ఏ వాసన వస్తుంది. 6 రోజులైతే నేను మొఖం గడికి ఇంకో 4 రోజులు మనమే మొత్తం పళ్ళు ఊడిపోతే పేస్ట్ డబ్బులు లేదండి. ఏంటి ఇక్కడ వచ్చేవాటి? వస్తా. ఇక్కడ మళ్ళీ ఏదు సిగ్గులేని ఉండి ఎన్నిసార్లు పిలుచుకుంటూ ఉండా. ఓపిక ఉన్నవాడు ఎన్నిసార్లు వస్తాడు. కబుర్లు దుయ్యి. అదే ఎంత తాటికి అంత అంత వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. 60 సంవత్సరాల అనుభవం. రెండోసారి అంత తెలియదే ఉండా. మరి రెండోసారి కూడా అంత రావాలి. అసలు రెండోసారి రాను నా గుమ్మలు ఎందుకు ముండా కొడుకు ఇక్కడ నువ్వు ఈ ముండా కొడుకు నా చేత ఉంచుకోవడం సరదాగా ఉందండి. ఉయ్యాలా చూడు, ఇలా చూడు, ఇలాగా
నేను నా చేత ఉంచుకోవడం సరదా ఉంది. ఉండా ఎంత చేసే ఉండ 10 ఎకరా పొలాలు సరిపడా ఏంటి ఇంత జిగురుగా ఉంది? ఎందుకంటే ముండా నువ్వు పెట్టింది 16 సంవత్సరాల పొలాలు ఇద్దరు పంపితే పాడు చేసి పంపించేది ముండా. చూసానండి. నేను కింద వస్తే నువ్వు పైన వస్తావా? నా కింద చూసి అలవాట్లేదు. వ్యవహారం ఇంతవరకు వచ్చిన వాళ్ళు అటు ఇటు తేలిపోవాలి. కుదరదు ముందు బయటికి నడవాలా? అవును. నీకు వారానికి ఒక కొత్తడు కావాలి మండా. నిజమే నాయన. నాకు వారానికి ఒక్కడు. అవును. మరి నీకు అరుంధతి నార్పేస్తావు, రంగనాయకుని పాడు చేస్తావు, నాగమణి నాశనం చేస్తావు, వరదాక్షిని ఉసిరి చేస్తావు, లక్ష్మీకాంత్ అని పైకి పంపించేస్తావు. ఎవరు రుద్రించో ముండా నా శీలాన్ని తగ్గిస్తాను. శ్రీరామచంద్రులేముండా శీలవంతుడు ఇప్పుడే విమానం నుంచి శ్రీరామచంద్రుడు ఏంటండి వ్యాస పెద్ద నామం పెట్టుకొని సరిగా దానికి దగ్గర నియమం చేయాలి. ఉంది కాబట్టి పెట్టా ఉంది కానీ బయట. ఆల్ రైట్, నా ఫ్యామిలీ నాతో పంపించి వెళ్ళిపోతా. నీ ఫ్యామిలీ ఎవరు బాబు? ఎవరా? అవును. ఏ పెట్టించుకున్నప్పుడు తెలుసు తెలీదు. అదే పెట్టాను. చింతామణి నా ఫ్యామిలీ పంపించాయి. ఏమిటి చింతామణి నీ భార్య? అవును. దానికి తాళి కట్టేవా? మరి తాళి కట్టుకుంటే భార్య ఎలాగైపోతుంది? ఏడు తాడు కట్టాలా? కట్టాలి. తాడు కట్టాల్సి వస్తే 3 లారీల తాళ్ళే ఉండకానా 4 కాసులు పడ్డా. తాడు కట్టిన తలుపులేసావా? కాదు కంకణ కట్టండి పక్కలేసావా ముండా. మీ అమ్మాయి పెట్టిన డబ్బు ఇచ్చి వెళ్ళిపోతా. డబ్బు కావాలా? డబ్బు ఇంకా ఎక్కడుంది డబ్బు? డబ్బు అయిపోయింది. అమ్మాయి చేత అస్తమానం ఆడించావు, పాడించావు, ఇద్దరు తిన్నారు, కాలమంతా వెళ్ళబోతారు. ఇప్పుడు ఎలాగలాగా కులానికి బాగున్నారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే మాట చెప్పావే. నేను ఎప్పుడు యథార్థం మాట్లాడతాను. ఆల్ రైట్, మీ అమ్మాయి పెట్టింది తీసేయి, నీకు పెట్టింది ఇచ్చేయి. నాకు పెట్టావా? నాకు నీకు నాకు నీకు నాకు ఇదేంటి ముండ నాకు 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 అంటది ముండ. నీకే ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంత పెట్టావు? ఇదేంటండి బాబు, పెట్టేవాడు ఎవడన్నా 10 మందిని పోగేసి మీటింగ్ పెడతాడా? ఎప్పుడు పెట్టావు, ఎక్కడ పెట్టావు, ఎంత పెట్టావంటే నేనేమి పెట్టకుండానే బద్దలాగా ఉన్నదాన్ని బత్తలో అబ్బో నువ్వు పెడతాను తిందన్నా నీవు పెడతానే పట్టగా నేనేం పెట్టలేదా? నువ్వు నాకు 9 పైసా పెట్టలేదు. నాదు నీ వద్ద ఏమీ లేదా? ఏమున్నదయ్యా? నీవు మన కంత్రి దానిగా ఉన్నావు గాని బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నది. శరీర మాత్రమే పోయి ఉన్నారు. ఏమున్నదయ్యా నా వద్ద? ఏమీ లేదా ముండా. ఆ మెడల హారం అదే ఇచ్చేయి. అమ్మ ముండా కొడక, ఈ హారం మీద పడింది దృష్టి నాదే. ఈ హారం మహానుభావుడు, కళాభిమాని, కళాపోషకుడు కోరసకి వెంకటేశ్వరరావు గారు చేయించి పెట్టారు. నాకేమి ఎవరెవరు? కోరసకి వెంకటేశ్వరరావు గారు చేయించి. కోరసకి వెంకటేశ్వరరావు గారా? బాగా గుర్తుందా? ఆయన గుర్తుంది. కాకపోతే ఆయన ఎక్కడే ఉన్నాడు, ఆయన్ని అడగండి. ఆయన అడగడం కాదు, నువ్వు చెప్పావు కదా ఆయనే పెట్టాడా, గుర్తుందా? ఆయనే పెట్టాడు, సాక్ష్యం కూడా ఉంది కావాలంటే. అదే 10 మందిలో పెట్టాడా, పక్కన తీసుకెళ్ళి పెట్టాడా? పక్క తీసుకెళ్లి పెట్టాడా? 10 మందిలో పెట్టాడు. రాత్రి పూట పెట్టాడా, పగల పెట్టాడా? అదో పక్కన కొప్పుల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఎందుకే పెద్ద మనుషులు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాముండా? పెద్ద మనుషులు కాబట్టే పెట్టా. దాని సంగతి తీసావు. బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నది. మామయ్య గారు ఎవరు చూస్తారు? ఇదే పరమాత్మ. సకల ధర్మ వేత్తలారా, సకల ధర్మ వేత్తలారా, సమాసీనులో మహాకులారా, సమాసీనులో మహాకులారా, ఓ దయాళులారా, సకల ధర్మ వేత్తలారా, ఈ నీ కాత్ముడు నన్ను పట్టుకుని చీర ఎప్పగా చూసుతుండను, ఈ నీ కాత్ముడు నన్ను పట్టుకుని చీర ఎప్పగా చూసుతుండను, వేచగోరులారా, నా ప్రాణ బంధులారా, ఈ నీ కాత్ముడు సరిపడుతుంది, ఈ నీ కాత్ముడు సరిపడుతుంది, కన్ను ప్రోవగా వేగమురారా, కన్ను ప్రోవగా వేగమురారా, సకల ధర్మ వేత్తలారా, సకల ధర్మ వేత్తలారా. కృష్ణ వైకుంఠవాస, వేణు నాటప్రియ, గోవింద, గోపాల, వేగముగా రమ్ము, ఈ దుష్టుని సంహరింపు, నన్ను కాపాడవా తండ్రి. నేను మహాపతివ్రతని, అపరుద్రపతిని, నన్ను కాపాడవా కృష్ణ పాహిమావన్నా. ఏంటమ్మా కృష్ణుడా? ఎవరా కృష్ణుడు? ద్వారకా నగరం కృష్ణుడా లేకపోతే సెంట్రల్ టీఎంఏ కృష్ణుడా? ఇది మహాపతివ్రత అంటే అవును, మరి పతివ్రత కదా అక్కడే మగుడు. ఇది మహాపతివ్రత కదా, దీనికి ఎంతమంది మగుళ్ళు? 100 కోళ్ళు 100 నూకల మరి ఇక వచ్చే బాగా చూడాలి, మేళా చేసి ఉండాలి కదా, ఆడతాయి పాడతాయి. ముండా ఇచ్చే
వేయడం కదండి నేను మా ఆడవాళ్ళ కిడ్నీ బ్యాంక్ మీకే ఇస్తున్నారా మీ అమ్మాయిలకి అడ్వాన్స్ ఇస్తున్నారు ఎవరో తెలుసు ఏదో రకంగా డబ్బు మా ఇంట్లోకి రావాలి మా చేతుల్లోకి రావాలి మా జాకెట్లోకి వెళ్ళాలి అప్పుడే మాకు ఆనందం కిడ్నీ బ్యాంక్ మరి వెంకటేశ్వర గారు చూసారా ఎలా బుర్ర ఊపుతున్నాడు ఆయన ఆనందం ఆయన హారం నేనే చేశాను అనుకునే ఆయన పులకలంత పట్టుకోండి బాబు మీరు చేసిందే చాలా బాగుంది కేడిఎం చేయించారన్నారు కదా 916 చాలా బాగుంది చిత్ర పేరు కూడా నట్టుంది ఆయన పేరు దాని మీద ఏంటండి చిత్ర వయసులో చిన్నదాని వ్యవహారంలో పెద్దదాని నేను అన్నది అందుకు కాదు ధర్మ బుద్ధిలో అలా చెప్పు నేను ఇంటి దగ్గర ఏమి తోసగా ఇలా వచ్చా నీ అమ్మ అన్ని పాడు మాటలు మాట్లాడితే పాడుకుండా కొడుకు మరి ఏమంటారు మీ అమ్మ కదండి పద్ధతిగా మర్యాదగా మీ అమ్మ గారు మీ అమ్మ ఎక్కువ మంది ఉంటే మీ అమ్మ అంటారు ఒక్కళ్ళే ఉంటే నీ అమ్మ నాకు తెలియదు బరబరావు చేసింది బండమండ పాడుమండ మాట కాదు నీ సంగతి కాదు మెడలు వేసి అవతల పడుతున్నా ఒక మాట అన్నా ఊరుకోండి ఏదో పెద్దది ఊరుకోండి ఇడిచేసిన మండతో నాకు ఎందుకు తిరిగా ఏంటో మాట్లాడి నువ్వే విడిచేత్రం ఉండకూడదు నువ్వే పరిచేత్రం పడ నువ్వే పాడు నన్ను కొడతావా మీ అమ్మను కొట్టలేక నన్ను కొట్టుకున్నా కూడా సత్తా గారు ఏమనుకున్నారు నన్ను పట్టుకున్నారు అందముండదు ఏంటాడు నేను అడుగుతాను బాగా ఏమ్మా బావగారు పెట్టినారే ఒరే అన్నిసార్లు అన్నా ఒక్కరానే అరే అన్నావా నువ్వు నమ్మేమిటి నేను నమ్మలే నేను ఎప్పుడైనా ఎవరినైనా పల్లెది మాట్లాడతాను అస్సలు ఈ ఊరు తాడిమల గ్రామంలో ప్రజలందరూ ఏం చెప్తారు శ్రీహరి ఎంతో మంచిది ఎంతో వినయంగా ఎంతో గౌరవంగా మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడినా అని వీళ్ళందరూ అనుకుంటే నేను అదే అన్నంటే దుప్పట్లు ఇవి తెచ్చారా రా అన్నాని లోనికి రమ్మన్నాని చెప్పవే తల్లి నీకు కవర్ చెప్తా బావగారు కంగారు ఎక్కువ మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లే లోపలికి రా ఆహా దుప్పట్లేవి రా ఈ రా ఇందులోది కాదా పోయిందా సందులో పెరిగి చేసింది మీ అమ్మ ఆ సందులు గొంతులు వేస్తేనే మా ఇంటికి రావాలండి ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు నాతో తప్పని కదా చిత్ర రోజు ఇదే గొడవ నేను రావటం మీ అమ్మ రావటం నేను పోవటం ఎలా మాత్రం డబ్బులు కాదా నేను మాత్రం కష్టపడి డబ్బులు కాదా చాలా కష్టపడ్డా ఎంతో హుషారుగా రావటం హుషూరు పోవడం తెలిసింది కదా ఏంటో తెలుసుకున్నారు పోస్ట్ చేసుకొని వచ్చా 4 days బ్యాక్ మీరు ఎవరో లేరు ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళారు మద్రాసు వెళ్ళాం బావ మద్రాస్ తాడిమల్లంతా అయిపోయిందా అదేం కాదండి మా ఇద్దరం అమ్మాయిల చేత సినిమాలో రికార్డులో మద్రాసు తీసుకెళ్ళాను బాబు మరి మీరు వద్దన్నారండి ఎవడాడు నువ్వు పెద్దదాని అయిపోయావు పనికి రావడా తీసేవాడే నన్ను అన్నాడు వాడి మొహం వాడికి ఏం తెలుసు భవిష్యత్తులో మీ రికార్డులకి మంచి డిమాండ్ ఉందిలా తప్ప నువ్వు అరే నన్ను యాంగిల్ పడిపోయి కానీ నువ్వంటే నాకు ఎప్పుడైనా ఐ లవ్ యూ ఆంటీ అక్కడ ఇచ్చిన రికార్డు పాడమని ఆంటీ అమ్మ ఒకసారి ఆవి చూపించవే బాబు గారికి చీకటిలో మల్లెతో కట్టడాల మస్క మస్క చీకటిలో మల్లెతో కట్టడాల మా పట్టుల కలిసి నేను మనసే ఓకే యా యా యా
నీ మనసై ఓకే యా 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 పోస్ట్ రాత్రి లేదు పగలేదు బిజీ బిజినెస్ ఏంటి పోస్ట్ అంటున్నారు మీకేనండి ఏంటంట మీ నాన్నగారు పోయారు ఏమన్నా దుబాయ్ అవుతారు వెళ్ళారు కాదండి మీ నాన్నగారు కాలం చేసి పైకి పోయారు అయ్యో డాడీ బాబు ఏంటి ఏడుస్తున్నారు మైపోయాడు ఎక్కడ మా ఇంటి దగ్గర మరి మా ఇంటి దగ్గర ఏడుస్తారు వార్త తెలియదు ఇక్కడ కాబట్టి అయ్యో మరి పెద్ద మనుషులు వచ్చి తెలీదా? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకోండి బాబు ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు ఇది బుద్ధి లేని వచ్చే ఇల్లు ఇది ఇక్కడ ఆడకూడదు అవును నా డబ్బులు ఇక్కడ ఆడవాలి తెలిసింది కదా నేను ఇంటికి వెళ్ళి ఆడవాలి మీ ఇంటికి వెళ్ళి ఆడవండి నన్ను ఎప్పుడు ఆడినిచ్చారు ఇక్కడ మీరు నన్ను ఎప్పుడు ఆడినిచ్చారు నన్ను ఎప్పుడు నడకలో కొదమ సింహపు అడుగులున్న మనగాడ మేలిమి పసిడి వెన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ రా 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 కౌగిలి చేర రా రా రారా